కృష్ణ గారు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాం. బాబాకి సంబంధించి మీరు చక్కటి పాటలు కూడా హాయిగా ఎంత బాగున్నాయంటే ఇలా మాట్లాడుతూనే ఉంటే టైమే సరిపోదు అన్నట్టు. ఎంత మాట్లాడినా టైం సరిపోదు. మనం గత వీడియోలో కూడా అవునండి. మాట్లాడున్నాం దానికి సంబంధించి. ప్రేమతత్వం గురించి మాట్లాడాం. బాబా ప్రేమతత్వం ఎలా ఉంటుంది? అమ్మ కన్నా ఒక 1000 రెట్లు ఎక్కువగా అవునండి. ఉంటుంది అనే మాట చెప్పారు మీరు. మరి ద్వేషం ఎలా ఉంటుంది బాబాది? అసలు ఎవరిని ద్వేషించాలని చెప్తారు? ఏం ద్వేషించాలని చెప్తారు? బాబా నిజంగా ద్వేషించాలని కూడా చెప్పడం హ్మ్. జరిగిందా? హ్మ్. ఏమిటది దానికి సంబంధించి? ఇక్కడేంటంటే రాగద్వేషాలు అన్నటువంటివి మానవులకే ఉంటాయండి. హ్మ్. యోగులకు ఉండవన్నమాట. అవధూతలకు, యోగులకు ఉండవు. హ్మ్. ఇప్పుడు నేనేదన్నా మాట్లాడుతున్నాను అంటే అనుభూతితో. అంటే అందుకే చాలా సార్లు చెప్తూ ఉంటాను. అనుభవం అయితే తప్ప సాయితత్వం బోధపడదు. హ్మ్. అనుభూతిస్తే తప్ప సాయితత్వం బోధపడదు. హ్మ్. అనుభవంలోకొస్తే తప్ప సాయి అంటే ఎవరో తెలియదు. హ్మ్. ఈ భౌతిక అనుభవాలున్నటువంటి వాళ్ళు హ్మ్. భావవాదులు యొక్క అంటే భావవాదం వేరు, భౌతికవాదం వేరు. హ్మ్. రాగద్వేషాలు ఉన్నాయనుకోండి. నాకు ఒక మతం హ్మ్. సమర్థించాలనుకున్నాను. లేదా హ్మ్. ఒక కులం సమర్థించాలా, అవును. ఒక వ్యక్తిని సమర్థించాలా, ఒక పార్టీని సమర్థించాలన్నప్పుడు వాటి గురించే నేను ఆలోచిస్తాను. రైట్. అంతే గదా! ఎదుటి వ్యక్తులు గాని, ఎదుటి మతాలు గాని, ఎదుటి పార్టీలు గాని, వాళ్ళు ఎంత మంచిగున్నా అది మనకి మంచిది కాదని నచ్చదు. జెప్తా. హ్మ్. హ్మ్. నేను ఎంతసేపు నా పార్టీ వాళ్ళను, నాదే గొప్పది అని నాదే మాట్లాడతాం. గొప్ప అనేటువంటిది ఒక అహం అన్నమాట. రైట్. హ్మ్. ఇట్లా అహము, ఇతరులు నిందించేటువంటి వాళ్ళ గురించి బాబా ఏం చెప్తాడంటే, ఒకడు పదే పదే అలా అలా నిందిస్తూ ఉంటాడు షిరిడీలో. హ్మ్. బాబా అలా లెండి తోటకి వెళ్తుంటాడు. హ్మ్. "ఒరేయ్! ఇలా రా" అంటాడు. హ్మ్. ఎలా అంటే ఆ బురద గుంటలో మలం తింటున్న పందిని చూపిస్తాడు. హ్మ్. చూపిచ్చి, "ఆ పంది ఏమి చేస్తున్నదో నువ్వు కూడా అదే పని చేస్తున్నావు. నువ్వు ఇతరులను నిందించడం వల్ల నీకు వారి యొక్క కర్మలన్నీ నీకొస్తాయి. పాపాన్ని ఒడగట్టుకుంటున్నావు." హ్మ్. అహంకారం. ఈ అహంకారం ఎన్ని రూపాల్లో ఉంటుంది బాబు? అహంకారము జ్ఞాన రూపంలో ఉంటుంది. హ్మ్. నేను ఎక్కువ చదువుకున్నాననేటువంటిది అదొక అహంకారం. ఎక్కువ హ్మ్. ధనం హ్మ్. ఉన్నటువంటిది అహంకారం. ఎక్కువ అందంగా ఉన్న అహంకారం. హ్మ్. ఎక్కువ ఏదైనా పార్టీ ఒక అధికారం వచ్చినా ఒక అహంకారం. హ్మ్. ఇలా ఉంటుంది. కానీ ఎదిగే కొలది మనిషి ఒదిగి ఉండాలి. అంతే గదా! ఏదైనా హ్మ్. మన నోటి నుంచి జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి. హ్మ్. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి అంటాడు. అంటే నాలుక చివరిలోనే లక్ష్మి కూడా వస్తుంది. రైట్. అంతే. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి. హ్మ్. ఆహ్, అంటే నాలుకతోనే అన్నీ వస్తాయి. నాలుకతోనే అన్నీ వస్తాయి. వాడు జైలుకి కూడా వెళ్తాడు. అంతేగా. హ్మ్. బంధనం ప్రాప్తి చేస్తుంది. హ్మ్. హ్మ్. అంటే కొంతమంది అందుకే అట్లా చెప్పి అన్నాడు బాబా. హ్మ్. పంది జన్మ దానికి విచక్షణ జ్ఞానం ఉండదు. హ్మ్. కానీ అది మలం ఏది తినాలా? ఏది మాట్లాడాలా? అనేటువంటిది ఒక మానవునికి తప్ప జంతువులకు లేదు. హ్మ్. వాటి యొక్క బాధను వ్యక్తం చేయడానికి, ఒక పాట పాడడానికి గాని, మాట్లాడడానికి గాని, చదువుకోవడానికి గాని, ఒక్క మానవ జన్మకు మాత్రం మనిషికి మాత్రమే అది ఎన్నో 84,00,000 జీవరాశుల తర్వాత హ్మ్. మనిషి జన్మ వచ్చింది ఓకే. అని పెద్దలు చెప్తారు. అంటే పురాణాలు, ఇతిహాసాలు అన్నీ చెప్పిందది. బాబా హ్మ్. తత్వము చాలా లోతైనదనమాట. ఆయన అవధూత. హ్మ్. ఆయన ఏ మతానికి చెందినవాడు కాదు. హ్మ్. ఏ కులము అందరు సర్వమానవులు. సనాతన ధర్మము అనేటువంటిది బాబా రూపంలో వచ్చిందని అందుకనే గదా! మాలాంటి పరిశోధకులం మేము బాగా 40 ఏళ్లుగా ఓకే. దీని మీద కృషి చేస్తున్నామని కూడా హ్మ్. చెప్తున్నాం. హ్మ్. ఏ అందుకనే అధ్యయనము బాబా చేయకుండా స్లోగన్ ఏదైతే ఉందో 'సబ్కా మాలిక్ ఏక్ హై' అని ఆ! అందరూ గ్రహించాలండి ఆ మాటని. హ్మ్. అది ఒకటే అండి. సబ్కా మాలిక్ అనేటువంటిది, ఏక్ అనేటువంటిది భగవంతుడు ఒకటే. అవును. కానీ ఇక్కడేంటంటే ఆ సాయి తత్వంలోనే చాలామంది అప్పట్లోను కూడా వ్యతిరేకించిన వాళ్ళున్నారు. హ్మ్. హ్మ్. ఎప్పటికీ ఉంటారు. హ్మ్. అంటే అసూయతత్వం. ఈ అసూయతత్వం ఎంతవరకు పోయిందంటే ఇప్పుడు వీళ్ళ గురించి కాదండి. హ్మ్. అసలు బాబా దగ్గరున్నటువంటి హ్మ్. రాధాకృష్ణ ఆయి. హ్మ్. రాధాకృష్ణ ఆయి అతి చిన్న వయసులోనే హ్మ్. ఆమె చాలా అందగత్తె. హ్మ్. ఆమె ఎంత అందగత్తె అంటే రాధా అంతటి అందగత్తె. అందుకే రాధాకృష్ణుల ఫోటో ఎప్పుడు పెట్టుకుంటూ పూజిస్తుంది. హ్మ్. ఆమెకు 25 ఆ వయసు నిండు యవ్వనంలో ఉన్నప్పుడు పెళ్లి హ్మ్. చేస్తారు. పెళ్లి హ్మ్. చేస్తే 3 రోజులకే భర్త చనిపోతాడు. అయ్యో! వైధవ్యం ప్రాప్తిస్తుంది. హ్మ్. కానీ ఈమె ఆ రాధాకృష్ణుల మైకంలో పడి ఆమె అద్భుతంగా గాత్రం ఉండేది. పాటలు పాడుతూ తన్మయత్వం చెందుతూ ఉంటుంది. అది హ్మ్. చూసి నానా చందోర్కరు అరే! ఈ అమ్మాయికి భర్తపై 3 రోజులే చనిపోయాడన్నా కూడా భర్త పట్ల ప్రేమ కన్నా భర్త పోయినాడు అనేటువంటి బాధే లేకుండా రాధాకృష్ణ ఫోటో పెట్టుకొని చాలా ఆనందంగా ఉంది ఏమిటని ఆయన ఆశ్చర్యపోయి ఆమెనే షిరిడీకి తీసుకొని వెళ్తాడు. ఓకే. బాబా దగ్గరకు అప్పుడు తీసుకెళ్తాడు. అంటే ఆయన అబ్జర్వ్ చేశాడు. హ్మ్. హ్మ్. ఈమెలో
ఈ భౌతికమైన ప్రేమ కాకుండా ఒక ఆధ్యాత్మికమైన ప్రేమ ఉంది. అసూయ అందరూ అందరూ అంటే ఆమెను అంటూ ఉంటారు. ఇది అసలు 3 రోజులైనా పెళ్లి అయి 3 భర్త చనిపోయి అంతే అయినా కదా. కూడా ఏమాత్రం బాధ లేదు. ఈమె అందగత్తెన అహంకారం అలా అలా అసూయ అయ్యో. తత్వంతో రకరకాల అంటూ ఉంటారు. ఉమ్, ఉమ్, ఒక ద్వేషం. ఉమ్, ఎవరికైనా ఒక ధనం ఉందంటే ఇతరులు ద్వేషిస్తుంటారు. ఆ. ఇతరులకు అందం ఉంటే మాకు లేదా అందమని ద్వేషిస్తారు. ఉమ్, ఇతరులకు మంచి పాట పాడితే అయ్యో మేము పాడలేదని ద్వేషిస్తారు. ఉమ్, ఆ ద్వేషం ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటారు. ఆ. ఇప్పుడు బాబా భక్తులు బాబాను పూజిస్తున్నారు. నీకెందుకు ద్వేషం? ఉమ్, నీ మతం ఏదో నువ్వు చూసుకో. నీ దేవుని ఏదో నువ్వు పూజించుకో. ఆయన పూజించకూడదని చెప్పడానికి కోర్టులో గాని, న్యాయాధీశులు గాని ఎవరైనా కూడా ఎవరికీ హక్కు లేదండి. ఉమ్, నీకు ఒక పదవి ఇచ్చాడు. కాన్స్టిట్యూషన్ అనేటువంటిది దాంట్లోన ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. రైట్. అంటే ఏంటంటే మన భావాలను వ్యక్తం చేయొచ్చు. ఎవరు ఏ దేవునైనా లౌకిక రాజ్యం మంది. ఆ. ఎవరు ఏ దేవునైనా పూజించవచ్చు, ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. ఉమ్. ఇతరులు విమర్శించే ఈ టీవీలోనే అక్కడ ఇక్కడ వీళ్ళకి రేటింగ్ కోసం మీరు ఈ దానికోసం మాట చేస్తున్నారు. అన్నారు కాబట్టి విక్కీ గారు ఒక విషయం ఆ. అంటే ఇలా వాదించే వాళ్ళు నేను ఎక్కువగా ఆ వీడియోస్ చూసినప్పుడు నేను చూసిన విషయం ఏమిటి అంటే మీరు పూజించుకోవద్దు అని చెప్పట్లేదు, ఉమ్. ఆయన హిందూ అనే ప్రచారం చేస్తున్నారు, అది కాదు అని చెప్తున్నాము అని చాలా నొక్కి చెప్తున్నారు. అవును, హిందువు అంటే ఏమిటండి? అసలు హిందువు అంటే వీళ్ళకి తెలియదు. అది నేను అంటున్నాను కదా, నేను హిందువునే. హిందువు అంటే ఏమిటి చెప్పండి? ఉమ్, ఇప్పుడు సింధు నాగరికత అని అంటారు. సింధు నాగరికత అంటే ఏమి? సింధు నది తీరంలో ఉన్నటువంటి వాళ్ళు హిందువులు వీళ్ళంతా నాగరికతలో అసలు ఒక నాగరికత తర్వాతనే మతం వచ్చింది. ఉమ్, ఈ విషయం తెలిసి చరిత్ర వేరు, అవధూత తత్వం వేరు. అవును. అసలు దత్తాత్రేయ స్వరూపము, దత్తాత్రేయుడు ఎప్పుడు పుట్టాడు? దత్తాత్రేయుల యొక్క వాళ్ళ యొక్క చరిత్ర ఏమిటి? ఉమ్, మీరు చరిత్రను చదువుకొని, ఆధ్యాత్మికతను చదువుకొని, స్పిరిచువాలిటీ అంటే వీళ్ళకి తెలియదు. అసలు ప్రతి ఒక్క కనిపించే ప్రతి హిందుత్వము అని అంటారే, సనాతన ధర్మం అంటారే. సనాతన ధర్మం అంటే సర్వజీవరాశుల్లో దైవత్వం చూసే ధర్మాన్నే సనాతన ధర్మం అన్నారు. ఓకే. బాబానే కాదు, బాబాని విమర్శిస్తాడంటే భక్తులు విమర్శించినట్టే. భక్తులు బాధపడతారు కదా. అసలు ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడం సనాతన ధర్మమా, హిందూ ధర్మమా? కాదు కదా. రైట్. మీ అభిప్రాయాలు మీరు చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏమని చూడండి, ఇక్కడ వీళ్ళ గురించే కాదు, బాబా దగ్గర రాధాకృష్ణ అయి ఆమె వచ్చి బాబా దగ్గర సేవలు చేస్తూ ఉంటే అక్కడ అప్పటికే దాసగణ మహారాజు ఉన్నాడు. బాబా కీర్తనలు చేస్తూ ప్రచారం చేస్తున్నాడు. కానీ ఈమె దగ్గరకు అందరూ మసీదులో కన్నా ఈమె ఇంటి దగ్గరకు చాలా మంది వచ్చుతారు. ఈమె తన్మయత్వం చేసి పాటలు పాడుతూ ఉంది, బ్రహ్మాండం చెబుతూ ఉంది. అది చూసి అసూయతో బాబా దగ్గర ఉన్నాడు, మళ్ళీ ఈతను అసూయతో ఆమె తిడతాడు. ఏమంటాడు తెలుసా? నేను స్వచ్ఛమైనటువంటి బుద్ధితో బాబా సంకీర్తనలు పాడుతూ నేను నిజమైనటువంటి సేవ చేస్తున్నాను, నువ్వు కపట బుద్ధితో సేవ చేస్తున్నావు అని చెప్తాడు. అప్పుడు వెంటనే బాబా అతను పిలిపించి ఫస్ట్ క్షమాపణ చెప్పు అంటాడు. అయ్యా, మీరు ద్వేషము, ఈర్ష్య, అసూయలతో మీరు ఎవరు ఏ రకంగా సేవ చేసినా నాకు అది ఇష్టమే. మీరు రాగద్వేషాలు లేకుండా జీవించాలి. రాగద్వేషాలు ఉంటూ మీ సనాతన ధర్మం గురించి చెప్పినా, హిందూ ధర్మం గురించి చెప్పినా అది వేస్ట్ అనేది ఆ రోజుల్లోనే చెప్పాడు. బూడిదలో పోసిన పన్నీర్ ఆ రోజుల్లోనే చెప్పాడు. అందరినీ ప్రేమించు, అన్ని కులాల వాళ్ళని, అన్ని మతాల వాళ్ళని అందరినీ ప్రేమించు. ఏమి విడివిడిగా ఆరాధించండి కానీ కలిసికట్టుగా జీవించండి అన్నాడు బాబా. విడివిడిగా ఆరాధించి ఇంతకన్నా గొప్పగా ఏం చేస్తారు? గోడలను కూల్చేయండి అన్నాడు. మంచి లైన్ అసలు అది. విడివిడిగా ఆరాధించండి, విడివిడిగా ఆరాధించండి, కలిసికట్టుగా జీవించండి అని. గోడలను కూల్చేయండి అన్నాడు బాబా. గోడలు అంటే ఇవే కుల మతాలు అడ్డుగోడలు. ఈ గోడలను కూల్చేస్తే ఇంకేముంది, అందరూ కలిసి ఉంటాం కదా. కాబట్టి ఇలా రాగద్వేషాల గురించి, అసూయతత్వం వదులుకోండి అంటారు. బాబా చెప్పిందే అది. మీరు బాబా భక్తులు ఒకవేళ ఎవరైనా చర్చలు మాయా అన్నాడు. ఒకవేళ ఎవరైనా నన్ను విమర్శిస్తే లేదు ఎవరినైనా మీరు దూషిస్తే అది నన్ను దూషించినట్టు అవుతుంది. నన్ను విమర్శిస్తే అది నేను చూసుకుంటా, వాని కథ నేను చూసుకుంటా. ఎంత అంటే అండి అసలు ఎంత పవర్ఫుల్ బాబా. బాబా ఎంత పవర్ఫుల్ అంటే జడ్జిలు ఈ రోజు జడ్జిలన్నా ఏదైనా తీర్పిస్తే సుప్రీంకోర్టు ఉండి, కానీ ఆ రోజుల్లో ఏమీ లేదు. అటువంటి జడ్జిల్నే శాసించినాడు బాబా. ఒక అవధూత, ఆయన సర్వాంతర్యామి, పరబ్రహ్మ, సర్వశక్తులు ఉన్నటువంటి ఒక జగద్గురు. మరి జగద్గురువులు విమర్శించినంత మాత్రం ఏదో రేటింగ్ వస్తుంది, సివిల్ కూర్చొని అన్నంత మాత్రం నాలాంటాడు ఏమనుకుంటాడు, వాడు ఒక ఫూల్ అనుకుంటాం. ఎందుకంటే మేము చెప్పేది అంటే అదే అథెంటిక్ పర్సన్. నేను ఇప్పుడు వేలాది మందిని కవుల్లో రచయితలు తయారు చేసినటువంటి వాడిని. అనేక రంగాలలోన జడ్జీలు, హైకోర్టు జడ్జీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు,
రాజకీయ నాయకులు వీళ్ళందరినీ ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తిని. నే ఓకే. నేను ఏ దేవుడిని విమర్శించినే? వాళ్ళంటే నవ్వుకోవాలి మనం అంతే. వాళ్ళు మూర్ఖులు. అహం ట్రై టు జస్టిఫై యువర్ ఇగోయిజం దెన్ ఐ విల్ కమ్ టు యువర్ హార్ట్ అంటాడు బాబా. అబ్బా! అహంకారాన్ని ఫస్ట్ వదులుకోండి. తర్వాతనే మీ మనసులో వచ్చి ఆ కూర్చుంటాయి. ప్రేమతత్వం పెంచుకోండి. అందుకే బాబా అసూయ, ఈర్ష, ద్వేషాలు అన్నటువంటివి జంతు లక్షణాలు అన్నాడు. మనిషి లక్షణము కాదు. మనిషి జ్ఞాని లక్షణం ఏంటంటే ప్రేమించాలి, అసూయ లేకుండా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి, అందరినీ నవ్వుతూ పలకరించేది. రైట్ రైట్. నవ్వేటువంటిది ఒక జంతువులు నవ్వే పాపం అది లేదు. ప్రేమ అభివ్యక్తీకరించేటువంటి లేదు పాపం. కుక్క పిల్ల తోకాడిస్తూ వస్తుంది, వేరే చేస్తుంది. అట్లా అందరినీ ప్రేమించాలి. అలా ప్రేమించే కానీ టీవీలు ఉన్నాయి కదా అని, పత్రికలు ఉన్నాయని కదా కూర్చొనేసి ఏది పడితే అది చెప్తే మాట్లాడుతూ ఉంటే రాగద్వేష. దురదృష్టం ఏమిటంటే జంతు తత్వం ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎక్కువ వివేకానందుడు అదే అంటాడు, మనిషిలో సహజంగా జంతు తత్వం ఎక్కువగా ఉన్నది. కాబట్టి నీ ఎడ్యుకేషన్, నీ విద్య అనేటువంటి ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అంటుంది. వాళ్ళలో ఉండేటువంటి ఒక మానవత్వాన్ని, అంటే జంతుతత్వం ఉంది, మృగత్వం నుంచి మానవత్వం వైపు, మానవత్వం నుంచి దైవత్వం వైపు నడిపించిన నిజమైన విద్య అని. సిలబస్ మార్చండి, మీ యూనివర్సిటీలు మార్చండి, మీ ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీలు మార్చండి. ఎందుకంటే ఈ విమర్శించే వెధవలు తయారవుతారు. ఒకరిని విమర్శిస్తున్నాడు అంటే వాడు జ్ఞానం లేదు, వానికి ఒక సబ్జెక్ట్ తెలిసొచ్చు కానీ అన్ని సబ్జెక్టులు తెలియవు కదా. మహానుభావులు రామకృష్ణ పరమహంస కన్నా గొప్ప వాళ్ళ వీళ్ళు, వివేకానంద కన్నా గొప్ప వాళ్ళ, రమణ మహర్షి కన్నా గొప్ప వాళ్ళ. రమణ మహర్షి లాంటి వాడు బాబా దగ్గరికి వెళ్ళమని బివి నరసింహస్వామి, ఆ రోజు గొప్ప లాయర్ ఆయన, ఆ బివి నరసింహస్వామిని అక్కడికి వెళ్ళు నీకు జ్ఞానం వస్తుంది అని చెప్పాడు. కబీర్ దాస్ చెప్పాడు, కబీర్ దాస్ నీ దేహమే దేవాలయమయ్యా, నీ దేహంలోన నువ్వు పరిశీలిస్తే వెలుగు రూపంలో భగవంతుడు ఉన్నాడు కబీర్ దాస్ అంటాడు. అసలు క్రిస్టియానే అంటాడు ఆయన, అసలు టెంపుల్ అంటాడు, బాడీ యువర్ బాడీ టెంపుల్, ఆ టెంపుల్లోనే ఒక దేవుడు ఉన్నాడని దేవాలయ మనోళ్ళు చెప్పారు. సో మీరు ఇంత ఆవేశంగా మాట్లాడినా, ఆలోచించి మాట్లాడినా, మీ మాటల్లో ప్రతి మాటలో కూడా బాబానే కనిపిస్తూ ఉన్నారు, బాబానే పలికిస్తున్నట్టుగా ఉంది. ఏదైనా కానీ మనకి, నేను ఆల్రెడీ ముందు చెప్పాను, తర్వాత చెప్తాను, ఇక వీడియోస్ లో చెప్తూనే ఉంటాను, మనం విమర్శించటం ముందు మానుకోవాలి. అయితేనే నిజంగా సనాతన ధర్మాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. విమర్శించకుండా మన ధర్మాన్ని మనం గట్టిగా పోరాడదాం. అది ఏ ధర్మమైనా, ఏ దేవుడైనా, మనం పూజించే దేవుడి గురించి మ్యాక్సిమం వీలైనంత వరకు ప్రచారం చేసే ప్రయత్నం చేద్దాం. సనాతన ధర్మాన్ని కాపాడటం అంటే పక్కన వాళ్ళని విమర్శించడం కాదండి. అదొక్కసారి గ్రహించండి. మీరు చాలా జ్ఞానులు, ఆ జ్ఞానంలో మేము అసలు నీటి బిందువులతో సమానంగా మేము భావిస్తూ ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఏదైనా బాబా తత్వం గురించి చాలా చక్కగా బిక్కి కృష్ణ గారు చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం. ఈ వీడియోను కూడా ప్రతి ఇంటికి చేరాలని కోరుకుంటున్నాం. కారణం ఏంటంటే అసలు బాబా ఏం చెప్పారు, ఎందుకు పూజించమన్నారు, ఎవరిని పూజించమన్నారు, ఏం కోరుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నాం. తప్పకుండా అందరికీ నచ్చే వీడియోస్ అనుకుంటున్నాం. మరి మీరు ఏం చేస్తారు? లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.